రోహిణి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి చాలా బాధపడుతూ, "ఆ బాలుగాడు మందు తాగి ఇక్కడ గోల చేస్తే తప్ప, లేదంటే మా అత్తయ్య వదిలిపెట్టేలా లేదు. ఏదో ఒక గొడవ చేసేటట్లుగా ఉంది నా దగ్గర" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్ మాత్రం, "కాస్త సేపు ఆగవే, ఎందుకు ఇంత కంగారు పడిపోతున్నావు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రోహిణి మాత్రం, "ఏంటే కంగారు పడకుండా ఎలా ఉండగలను? ఆ తాగుబోతు ఏడి? వాడు ఏదో ఒక విధంగా బాలుని డిస్టర్బ్ చేస్తాడని ఇక్కడికి పిలిపిస్తే, వాడేమో ఎక్కడ తిరుగుతున్నాడో ఏంటో" అని చెప్పేసైతే వాళ్ళిద్దరూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంతలో రోహిణి సెట్ చేసిన వాడు బాలు దగ్గరికి వెళ్లి, "బాసు, నీకోసమని మందు బాటిల్ తీసుకొని వచ్చాను. చాలా పెద్ద సెటప్పే పెట్టి ఉంచాను. ఒక్కసారి ఇలా రా" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే, "ఏంటి సెటప్పా?" అని చెప్పేసైతే అంటూ వాడితో వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న బాలు అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. "చూసావా బాసు, నీకోసమని ఎంత పెద్ద సెటప్ చేశానో. పద, చాలా మంచి బ్రాండ్‌లే ఉన్నాయి నా దగ్గర" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్నవాడు మాత్రం, "ఏంటి బాబు ఇంకా ఆలోచిస్తున్నావు? రా రా తాగుదాం గాని, చేర్స్ తీసుకో" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "సరేలే, ఒక్క పెగ్గే కదా, తాగేద్దాం" అని చెప్పేసైతే అది తీసుకుంటూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న రోహిణి వాళ్ళ ఫ్రెండ్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. హమ్మయ్య! ఈ గండం నుండి తప్పించుకోవచ్చు అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అలా వాళ్ళిద్దరూ మందు తాగటం అక్కడికి మీనా వచ్చి చూస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న మీనా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "ఏంటి ఈయన ఇలా చేస్తున్నారు" అని చెప్పేసైతే ఒక్కసారిగా షాక్ అయిపోయి మీనా బాలు దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది. "ఏవండీ" అని చెప్పేసైతే చాలా కోపంగా అయితే బాలు దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న బాలు అయితే చాలా భయపడిపోతూ ఉంటాడు. అయ్యో, ఇప్పుడు మీనా చూసేసిందే, ఏం చెప్పాలి అని చెప్పేసైతే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.